రాజధాని అమరావతిలో అగ్నిప్రమాద ఘటనపై నిగ్గు తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాద ఘటనలు నిజంగా ప్రమాదాలా లేక దాని వెనుక కుట్రకోణం ఉందా అనేది వెలికితీయాలని సీఎం ఆదేశించారు. వరుస ఘటనలు, అవి జరుగుతున్న తీరు చూస్తుంటే కుట్రకోణం ఉందనే అనుమానం వస్తోందని, ఆ దిశగా మరింత లోతుగా అన్ని కోణాల్లోనూ విచారణ జరపాలని చంద్రబాబు ఆదేశించారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలు, ఇప్పుడు రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని కుట్రకోణం ఉందా అనే విషయం కూడా విశ్లేషించి వాస్తవాలు బయటికి తీయాలన్నారు. రాయపూడిలో హెచ్ఓడి టవర్ల నిర్మాణం వద్ద నిర్మాణ సంస్థకు చెందిన పైపులు గత రాత్రి దగ్ధమైన ఘటనపై సచివాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ కుమార్ లఢ్ఢాలతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రమాద ఘటన గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏ సమయంలో ప్రమాదం జరిగింది, ఎన్నిటికీ అగ్ని ప్రమాదంపై ఫైర్ ఇంజన్కు కాల్ వచ్చింది అనే విషయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రమాద స్థలంలో అంత త్వరగా మంటలు వ్యాపించడానికి కారణాలు ఏంటని అడిగి తెలుసుకున్నారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ద్వారా ఘటనకు కారణాలను కనిపెట్టాలని సీఎం అధికారులకు సూచించారు.